సార్ ఇప్పుడు మరి ఒకవేళ మా పిల్లలకి సంబంధించి మేము ఫిట్నెస్ ఫ్రీక్ ఉండాలనుకుంటున్నాము, మా పిల్లలకి 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి మేము ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి ఫర్ సపోజ్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్? జుంబా క్లాస్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే యోగా క్లాస్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఎక్సర్సైజ్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఫిజియోథెరపిస్ట్గా మీరు ఎన్నో ఇప్పుడు చెప్తూ ఉన్నారు యాక్టివిటీస్తో పాటు కలిపి ఫిట్నెస్కి సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అంటే ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి కదా మన పిల్లలకి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ కాదు, వాళ్ళు ఎలా ఉన్నారు, దేనికి పెయిన్ ఫీల్ అవుతున్నారు, మనం దానికి ఏం చేయాలి, ఫస్ట్ మనం నేర్చుకుని తర్వాత మన పిల్లలకి చెప్పాలి. ప్రతిసారి మనం తీసుకెళ్లాలంటే కూడా అఫోర్డబుల్ కాకపోయి ఉండొచ్చు. సో ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి ఫస్ట్? సో డెఫినెట్గా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి ఇంట్లో, ఈ హోమ్ రెమెడీస్ అంటాం యూజువల్గా, అది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఒక ప్రొఫెషన్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు మా దగ్గర కూడా మా దగ్గర కిడ్స్ వచ్చారనుకోండి, మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తాం కిడ్కి. అది ఇప్పుడు పేరెంట్స్ని పక్కన పెట్టేస్తాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతిసారి పెయిన్ అంటూ ఉంటే డెఫినెట్గా ఎవరికైనా ఇప్పుడున్న ఇంత బిజీ లైఫ్ స్టైల్లో పేరెంట్స్ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి పిల్లలు కూడా ఒక్క చైల్డే ఉంటున్నారు మోస్ట్లీ. సో వాళ్ళని మరీ అది గారాబం అలా లేకపోతే ఏమో తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం పెయిన్ అన్నా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, వద్దులే అని అనేస్తాం అనమాట. సో అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చెప్పినట్టు 2 రకాలు ఉన్నారండి. అంటే చిన్న పెయిన్ వచ్చినా పేరెంట్స్ తొందరగా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం పర్వాలేదులే అని చెప్పే రకం కూడా ఉంటారు. అంటే మనకి చిన్నప్పటి నుంచి మా ఏజ్లో అనుకోండి, చిన్నప్పటి నుంచి ఏ చిన్న పెయిన్ ఉన్నా మీ పేరెంట్స్కి చెప్పేటోళ్ళం కాదు, వాళ్ళు ఏముందలే అనుకునే వాళ్ళు, అట్లనే తగ్గిపోయేవి. బట్ ఇప్పుడున్న ప్రస్తుత కరెంట్ ఈ జంక్ ఫుడ్స్ బాగా పెరగడం కానీ, లేకపోతే ఇప్పుడు చాలా మందికి ఇమ్యూనిటీ తగ్గడం కానీ, లేకపోతే ఈ జంక్ ఫుడ్ మూలన మెయిన్గా అందరికీ ఒబిసిటీ రావడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జరగడం మూలాన మీరు అన్నట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉండాలి కిడ్స్కి. అంటే మనకి నొప్పి వస్తే పేరెంట్కి చెప్పాలి అనే ఒక అవగాహన రావాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలీదు పెయిన్ వచ్చినా ఇది చెప్పాలి అన్న విషయం వాళ్ళకి తెలియదు. బట్ ఫస్టే ఇదిగో నీకు ఈ గేమ్లో జాయిన్ చేస్తున్నాను, నీకు జిమ్నాస్టిక్స్ అయితే జిమ్నాస్టిక్స్, బాస్కెట్బాల్ అయితే బాస్కెట్బాల్, ఏదైనా క్రికెట్ ఎనీథింగ్ తీసుకుంటే కనుక మనకి ఒక అవగాహన ఉంటుంది, బేసిక్ అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ బౌలింగ్ వేస్తాను అనుకోండి, జస్ట్ వర్క్ని అట్లా త్రో చేస్తాను కిడ్. సో డెఫినెట్గా ఏమి ఉండొచ్చు, మేబీ అరౌండ్ షోల్డర్ కొంచెం పెయిన్ రావచ్చు. సో మనం అప్పుడు ఏం చెప్తాం అంటే, నాన్న ఒకసారి నీకు ఎక్కడైనా షోల్డర్ పెయిన్ కానీ లేకపోతే లెగ్ పెయిన్ కానీ ఏదైనా వస్తే కనుక నాకు చెప్పు. అంటే మనం గేమ్ స్టార్ట్ చేసే ముందే, జాయిన్ చేసే ముందే మనం డెఫినెట్గా వాళ్ళు చెప్తే వాళ్ళకి ఒక బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఏదైనా పెయిన్ వస్తే నాకు నాన్న కానీ అమ్మ కానీ చెప్పమని చెప్పారు అన్న అవగాహన వస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఒక చిన్న పెయిన్ వచ్చినా కూడా చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కానీ, బట్ ఒక దాని మీద వేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫ్ పెయిన్ అని చెప్పాడు ఒక కిడ్ వచ్చి, కాఫ్ పెయిన్ అని చెప్తే చూస్తాం ఎక్కడ పెయిన్ అంటే ఓకే కాఫ్ దగ్గర నొప్పి చూస్తే పెయిన్ అన్నారు. సో అది నొప్పి మనం సింపుల్గా హాట్ ప్యాక్ పెట్టుకుంటే తగ్గిపోతుందండి. సో ఎప్పుడైతే హాట్ ప్యాక్ పెట్టి తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా చిన్న ప్రాబ్లం అని లెక్క. సో ఇట్లాంటి చిన్న హోమ్ రెమెడీస్ అనేది మేము పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదంటే చిన్న స్ట్రెచ్, కాఫ్ స్ట్రెచ్, ఇప్పుడు మీకు యూట్యూబ్లో కూడా చూపిస్తారు కాఫ్ స్ట్రెచ్ ఎట్లాగా. బట్ అట్లానే యూట్యూబ్లో చూపించిన ప్రతి యాక్టివిటీ చేసేమని కాదు, దానివల్ల కొంతమంది కిడ్స్కి ఏమవుతుందంటే మరీ ఎక్కువ చేయడం వల్ల కూడా పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్ ఏదైతే ఉందో ఆ కాఫ్ స్ట్రెచ్ చేసుకుంటే కనుక ఆ పెయిన్ తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా దాని తాలూకు ఇంటెన్సిటీ తక్కువ అని లెక్క. ఒకవేళ కానీ లేదు నాకు మా కిడ్కి ప్రాపర్ ఫిట్నెస్ టెస్టింగ్ కానీ లేకపోతే తను ఆ గేమ్కి రెడీగా ఉన్నాడా లేదో తెలుసుకోవాలనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మనం టెస్ట్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లెక్సిబిలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, ఎండ్యూరెన్స్ కానీ, లేకపోతే ఎజిలిటీ కానీ, కోఆర్డినేషన్ కానీ ఏమైనా టెస్ట్ చేసి చెప్పి మీకు ఒక ఇది మీ కిడ్ తాలూకా ఒక ఎంటైర్ ఫిట్నెస్ తాలూకా లెవెల్ ఎలా ఉంది, సో దీనికి మీ యొక్క గోల్ ఏంటి అని అడుగుతాం. అంటే ఇప్పుడు క్రికెట్ అయితే క్రికెట్, సో దానికి తగ్గట్టు మనం ఈ బేసిక్ స్ట్రెచెస్ కానీ, ఈ బేసిక్ స్ట్రెంథనింగ్ కానీ, లేకపోతే ఈ బేసిక్ ఎండ్యూరెన్స్ కానీ పెంచుకుంటే బాగుంటుందని చెప్తాం. దాని తర్వాత వాళ్ళ కోచ్లు డిఫరెంట్ అంటే స్పోర్ట్స్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చెప్తారు. ఈ విధంగా మనం దీన్ని అరికట్టవచ్చు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి అవగాహన పెంచడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కిడ్ వచ్చి ఒక పెయిన్ అని చెప్తే మనం డెఫినెట్గా ఏం కాదులని తగ్గిపోతుందంటే కనుక వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. రేపు పొద్దున్న నెక్స్ట్ ఇంకేదైనా మేజర్ పెయిన్ వచ్చినా చెప్పడానికి ఒక సంకోచిస్తారు. సో ఇట్లాంటివి రాకుండా ఉండడానికి ఏ పెయిన్ వచ్చినా చెప్తే కనుక ఒకవేళ కనుక షోల్డర్ లెవెల్లో కానీ, నీ లెవెల్లో కానీ ఎక్కడైనా పెయిన్ వస్తే కనుక, యాంకిల్ లెవెల్లో, జాయింట్లో ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తే కనుక డెఫినెట్గా ప్రొఫెషనల్ కలిస్తే బెటర్ అండి. ఓకే సార్.